వెల్కమ్ బ్యాక్. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు నుండి సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయినటువంటి 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలిస్తున్నారు. ఆగస్టు 3వ తేదీన బోట్లో వేటకు వెళ్లినటువంటి వీరు ఇప్పటికింకా తిరిగి రాలేదు. విశాఖపట్నం కేంద్రంగా 4 కోస్ట్ గార్డ్ షిప్లతో సముద్రంలో విస్తృతంగా శోధిస్తున్నారు. ఇక మిస్ అయినటువంటి బోటుకు ట్రాన్స్పాండర్ లేకపోవడంతో దాని లొకేషన్ గుర్తించడం అధికారులకు సవాల్గా మారింది. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం పొద్దున్న 6 రోజులు ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడి అన్నీ వేసుకుంటే సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరిండారు. ఎన్ని రోజులు కొత్తారు లోపలికి వెళ్ళి? 6 రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారు. ఎప్పుడు వెళ్తారు ఇక్కడ నుంచి? ఎప్పుడు వెళ్తారు? ఎంతమంది వెళ్ళారు? 8 మంది వెళ్ళారు. ఎవరెవరు? మా ఊరు సీనన్న కుర్రాడు ఒకరండి, శాంతన్న కుర్రాడు ఒకరండి, తర్వాత మావి అండి, బోటు అంటారండి. బయట వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు తప్ప కుర్రోళ్ళు ఇద్దరండి. నువ్వు చెప్తారు ఏం జరిగింది? మనము సోమవారం 3వ తారీఖు నుండి ఎక్కలేదండి. మొత్తం 8 మంది కాకినాడలో ఇద్దరు, మా ఊళ్ళో 3, 4 ఉంటారు. ఇది వారం అవుతుంది, ఇంకా రాలేదు బయట. ఇవాళ 17వ తారీఖు, ఇవాళ వెళ్ళి 12వ రోజు. ఇక మత్స్యకారుల గల్లంతుపై అల్లవరం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశామంటూ ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు. బోటు విశాఖపట్నం లేదా ఒడిశాలోని పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులను రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కలెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు. ఇక బోటులో 15 రోజులకు సరిపడే రేషన్, 1000 లీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నాయంటూ వెల్లడించారు. Crew team. Boat registered number is MO135. Bought that boat from Vizag port నుంచి ఆ బోట్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఓడల రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దట్ బోట్ యాక్చువల్లీ 7 members క్రూతో స్టార్ట్ అయ్యి August 3rd ఇట్ వాస్ సపోజ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 12 days. సో రఫ్లీ అరౌండ్ 15th 16th కల్లా ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో August 5th వరకు కూడా దే ఆర్ ఇన్ కాంటాక్ట్. సో 5th తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది లేదు. అండ్ ఒక విహెచ్ఎఫ్ సెట్ దాంట్లో ఉంది, బట్ ట్రాన్స్పాండర్ లేదు దానికి. సో ట్రాన్స్పాండర్ అంటే రీసెంట్గా మనకి ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేస్తున్నాము. మనకు మొత్తం జిల్లాలో ఉన్న అరౌండ్ 1985 బోట్స్లో రైట్ నౌ అరౌండ్ 435 బోట్స్ వరకు ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేశాము. సో అలా ఆల్ బోట్స్కి ఫిక్స్ చేస్తున్నాము, బట్ సమ్ ఆఫ్ దిస్ బోట్కి అది మిస్ అయింది. సో రైట్ నో వాళ్ళకి ఎటువంటి ఆచూకీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు. అండ్ కోస్ట్ గార్డ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నావిగేటింగ్ విత్ ఇండియన్ నేవీ వాళ్ళతో. అండ్ మనకి మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా టోటల్గా ఈ డేటాను తీసుకొని దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ కోస్ట్ గార్డ్ అండ్ నేవీ. మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ అల్లవరం పిఎస్లో ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ దాట్ we already obtained CDRs of all the members who are there on the boat. సో ది CDR అనాలిసిస్ చేసిన తర్వాత ఎప్పటి వరకు ఏమేమి కాంటాక్ట్ జరిగింది అని ఇది అంతా మనకు తెలుస్తుంటాయి. బట్ అదర్వైజ్ ఫర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్రెడీ నేను ఐ హావ్ టాక్ టు కమాండెంట్ కోస్ట్ గార్డ్ ఇన్ కాకినాడ, అండ్ ఫ్రమ్ కాకినాడ అండ్ ఫ్రమ్ విశాఖపట్నం సైడ్ నుంచి కూడా కోస్ట్ గార్డ్ వాడు షిప్స్ అంతా ఏదైతే ఓపెన్ సీస్లో ఉన్నాయి అందరికి alert ఇవ్వడం జరిగింది. దట్ whenever however they spot such and such vehicle, all the details have been given to the concerned departments. So most probably the rescue operations are underway. All the departments, Coast Guard కానీ Marine Departments, Police Department అందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ అల్లవరం పిఎస్లో ఒక ఇక కాకినాడలో